హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ జెనీ లాగ్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే దొన్ని బిర్యానీ చేద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత మసాలా ప్రిపేర్ చేద్దాం. దానికి 1 స్పూన్ మిరియాలు, 17 లవంగాలు, 7 యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి. చల్లారాక మిక్సీ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మెంతాకు 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగకపోతే మెంతాకు చేదు వస్తుంది. సో బాగా వేగనివ్వాలి. తర్వాత మిక్సీ చేయాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్గా బిర్యానీ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆల్ మసాలాలు సామాన్లు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని అది కూడా వేగాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఉడకనివ్వాలి. చికెన్లో వాటర్ అంతా పోయి చికెన్ ఉడికాక ముందుగా మనం చేసుకున్న 2 మసాలా పేస్ట్లు వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వాలి. తరువాత బాగా మరిగిన నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను చిట్టి ముత్యాల రైస్ యూస్ చేస్తున్నా కాబట్టి రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత రైస్ కూడా వేసుకొని హాఫ్ లెమన్ పిండుకొని బాగా కలుపుకోవాలి. 30 మినిట్స్ మూత పెట్టుకొని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. సిమ్లో 10 మినిట్స్ ఉంచుకుంటే దొన్నె బిర్యానీ రెడీ. ప్లీజ్ ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. Thank you for watching.